నల్గొండ జిల్లా వార్తలకు చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చినమర్తి లింగయ్య ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం జరిగింది. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేవలం ఎన్నికలు వస్తుంటున్న నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు విడుదల చేశారు. అది కూడా అరకొరగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వేస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కూడా చినమర్తి లింగయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పోయిన యాసంగి సీజన్లో కూడా సగం మంది మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసి సగం మందికి ఎగ్గొట్టారంటూ కూడా ప్రభుత్వంపై ఆరోపణ చేయడం జరిగింది. ఎన్నికలు వస్తుంటున్న నేపథ్యంలోనే పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలు లేనప్పుడు ఎలాంటి పథకాలు కూడా అమలు చేయట్లేదు. రాజు యువ వికాసం పథకాన్ని అటకెక్కించారు. మహిళలకు 2500 పథకాన్ని అటకెక్కించారు. కళ్యాణలక్ష్మి అదేవిధంగా తులం బంగారం పథకాన్ని కూడా అటకెక్కించి ఎప్పటికప్పుడు కూడా మభ్యపెడుతూ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. దీంతో పాటు నల్గొండ సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ఆయకట్టు కిందటువంటి పూర్తి ఆయకట్టుకు నీరందించాలని కూడా చినమర్తి లింగయ్య ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ విద్యార్థులతో మాట్లాడారు. డిజిటల్ తరగతులను కూడా పరిశీలించడం జరిగింది. హాస్టల్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నటువంటి విద్యార్థుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి. నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ప్రభుత్వ పాఠశాలలు మోడల్గా ఉండేలాగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు.